అనకాపల్లి జిల్లా నర్సపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం పైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు పైన విమర్శలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం నేతలు సూపర్ 6 హామీలతో నర్సీపట్నం ప్రజలకు మభ్యపెట్టారని, ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డ నిధి కింద 300 కోట్లు నర్సీపట్నం మహిళలకు అయ్యన్నపాత్రుడు బాకీ ఉన్నాడని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో కూడా మున్సిపాలిటీతో సహా అందరూ కూడా ఈరోజు బాబు మరి వెన్నుపోటుకు 2 ఏళ్ళని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాడు 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు చాలా ఇచ్చారు. అప్పటికే ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న బాగానే ఇస్తున్నారు, ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తారని చెప్పి ఎంతో సంతోషించినప్పటికీ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు చూసి ఆశపడి అత్యాశకు పోయి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మొదటి సంవత్సరం ఏ ఒక్క పథకం కూడా ఇవ్వాల. చాలా పథకాలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, చాలా మంది నమ్మి ఓట్లేశారు. ఈరోజు మొదటి సంవత్సరం ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. 2వ సంవత్సరం కూడా అరకొరగా చేస్తున్నారు. ఒక్కసారి నేను మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుతాను. నేను ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ రోజు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6లు 7లు 8లు 9లు అంటే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈయన ఎమ్మెల్యే అవుతారు, కాబట్టి మన అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన పథకాలు అనేవి వస్తాయని చెప్పి ఆశతో నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తాను. మొదటి పథకం ఏంటంటే యువతకు నిరుద్యోగ విధికి మరి 3,000 రూపాయలు ఇస్తారంటే పాపం ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా యువతులు ఎవరైతే ఉన్నారో యువకులందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించారు ఎక్కువ శాతం మంది. తీరా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అయింది, 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు ఒక్క పైసానే వచ్చింది అడుగుతున్నా ఈరోజు నిరుద్యోగులకి అందరూ కూడా. ఏమంటే ఆడబెట్టింది ఇది అన్నారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి మహిళకి కూడా మరి 1,500 ఇస్తుందంటే చాలా మంది మహిళలందరూ కూడా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయ్యన్నపాత్రి గారు మరి ఎమ్మెల్యే అయితే మనకి నెలకి 1,500 వస్తుందని చెప్పి ఎంతో మంది నమ్మి ఈరోజు మోసపోయే పరిస్థితి. ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఈరోజు చూస్తే మరి 2 సంవత్సరాలు అయింది. అంటే 6 సిలిండర్లు ఇవ్వాలి, కేవలం ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. ఈ 6 సిలిండర్లో ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. అంటే ఒక 5 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా మరి ఎగ్గొట్టారని సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 80,000 కుటుంబాలు ఉన్నాయి. 80,000 కుటుంబాలు కూడా 5 సిలిండర్లు కూడా ఎగవేశారని చెప్పి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో మహిళలందరూ కూడా అనుకున్నారు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే అయితే ఉచితంగా బస్సుల్లో వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఆశతో నమ్మకంతో ఓట్లేశారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కేవలం 16 కేటగిరీలు ఉన్నాయి బస్సులు నర్సీపట్నం నియోజకవర్గంలో. 16 కేటగిరీలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 కేటగిరీలకే కేవలం బస్సులు ఎక్కుతారు తప్ప మహిళలకి మిగతా ఎన్ని కూడా ఎలవ చేయలేదన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ బాండ్లు ఇచ్చి జనాలందరినీ కూడా మోసం చేశారు నర్సీపట్నంలో. కాబట్టి రేపు రాబోయే రోజులు ప్రజలందరూ గుర్తించుకోవాలి, ఈ నర్సీపట్నం పిల్లలందరూ గుర్తించుకోవాలి. మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. మోసం చేసి ఈ రోజు ఓట్లు వేయించుకొని ఈ రోజు మీకు పథకాలు ఇవ్వలేని పరిస్థితి సంగతి మీకు తెలుసుకొని రేపు రాబోయేలో మీరందరూ కూడా వారందరూ కూడా ఎదుర్కొని మీ గ్రామాలు ఎవరైనా వచ్చినట్టయితే అడగండి. మీ గ్రామాల నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ ఎవరైనా వస్తే మా పథకాలు ఏవి బాబు అని చెప్పి మీ అందరూ కూడా అడగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ